స్వామి శరణం. నేను వాసు గురుస్వామి, అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిని. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మీ గానమే నా ప్రాణము 41 వేదికలు ముగించుకుని 42వ వేదికగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు రేపటి రోజున, రేపు అనగా 4వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం బుధవారం రోజున రేపు ఉదయం ఉత్తరా నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలాగిన ఈ నెలలో కూడా కార్యక్రమం నీగానమే నా ప్రాణం అనేటువంటి కార్యక్రమం ఉదయం 5 గంటలకి కాషాయ ధ్వజారోహణ, దైవ ధ్వజారోహణతో ప్రారంభమై తర్వాత ముక్కోటి దేవతలకు ఆలవాలమైనటువంటి గోపూజ, తదుపరి జ్యోతి ప్రజ్వలనతో 6 గంటలకు స్వామివారి నామ సంకీర్తన మొదలుడి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా 12 గంటల పాటు యథావిధిగా స్వామివారి నామామృతం జరుగుతూ ఉంటుంది. 50 మంది హిందూ బంధువులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి నామామృతాన్ని గ్రోలుతూ ఇక్కడ చీరాల భజన బృందాల వారు ఏర్పాటు చేసినటువంటి విందు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి అల్పాహారం కూడా ఉంటుంది. దాన్ని కూడా స్వీకరించి రాత్రికి స్వామివారి 18 8 గంటలకు ఉంటుంది. దానికి ముందుగా పూజ్య గురువులు అలానే భజన సామ్రాట్లు ఎంతోమంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో సత్సంగం కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటిలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొంద ప్రార్థన. అట్లానే గురువుగారు చెప్పినట్లుగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ తుఫాను విలయతాండవం చేస్తుంది. వరుణదేవుడు శాంతించి మళ్ళా రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు వర్షాలు చెప్పు ఉన్నారు. మరి మన హైందవ సంస్కృతి సనాతన సాంప్రదాయం ఒకరికొకరికి ఆదుకోవటం, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది సిద్ధాంతం. మరి ఎక్కడ ఉన్నవాళ్ళు, మీకు ఉన్నటువంటి వాళ్ళు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకరికొకరు ఆదుకుని గురువుగారు చెప్పినట్టుగా మన సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తారని, ఆ దేవదేవుడు వరుణదేవుడు శాంతించి మన 2 రాష్ట్రాలు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ రేపటి కార్యక్రమానికి 50 మంది హిందూ బంధువులు, దీక్షాపరులే కాకుండా 50 మంది హిందూ బంధువులు ఇచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని తిలకిస్తూ స్వామివారి నామామృతాన్ని కోలి తద్వారా హరిహర అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షములు పొంద ప్రార్థన. స్వామి శరణమయ్యప్ప.